రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 5 సంవత్సరాల కాలంలో పాలన కన్నా కూడా పంచాయతీలు ఎక్కువ చేశాడు. పాలన అంటే ఆయన అనుకున్నాడు పాలెగాళ్ళ రాజ్యం అనుకున్నాడు. ఒకప్పుడు రాయలసీమలో పాలెగాళ్ళ రాజ్యం నడిచింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఆయన చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో, చేతకాని వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసిన తర్వాత పాలెగాళ్ళ యొక్క మనస్తత్వానికి 100కి 100% ప్రతిరూపం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయం మనకు అర్థమైంది. ఒకటి కాదు, 2 కాదు, 100 సంవత్సరాలైనా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని క్షమించరానటువంటి స్థితిలో ఆయన యొక్క నిర్వాహకం చూసాం. ఈ రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా ఒక థీమ్ పార్క్ ఏర్పాటు చేయాలి. రాబోయేటువంటి జనరేషన్కి ఆధ్యాత్మిక విలువలు చూపించాలి, హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక నవయువకుడు 12 సంవత్సరాల ముందు ఆలోచన చేసి వ్యాపార రంగంలో సంపాదించుకున్నటువంటి తొలమో పొలమో డబ్బులు తీసుకొచ్చి తిరుపతిలో స్వామివారి పాదాల చెంత అలిపిరికి సమీపంలో దేవలోక్ అనేటువంటి ప్రాజెక్ట్ని ప్రారంభించాడు. అది ఇంటర్నేషనల్ బిడ్లో తను పాడుకున్నాడు. ప్రభుత్వానికి 18 కోట్ల రూపాయలు చెల్లించాడు. ఆ చెల్లించిన తర్వాత 30 ఎకరాలు ప్రభుత్వం అతనికి స్వాధీనం చేసింది. కానీ పక్కన్నటువంటి జూ పార్కులు ఉండడం కారణంగా, లేకంటే ఎనవ పక్కన ఫారెస్ట్ ఉండడం కారణంగా ఎన్ఓసి రావడానికి చాలా కాలం తీసుకోవడం జరిగింది. 1కి 100 సార్లు ఆ యొక్క ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఎన్నో వ్యయ ప్రయాసాలకు అజయ్ కుమార్ రాజు అనేటువంటి వ్యక్తి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దగ్గరికి తిరిగి చివరికి ఎన్ఓసి అయితే తెచ్చుకున్నాడు. ఎన్ఓసి తెచ్చుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దిగిపోతాడు 6 నెలల కాల వ్యవధిలో అనంగా ఈ బ్రోకర్లు, అంటే బ్యూరోక్రాట్స్ అనే దానికన్నా కూడా బ్రోకర్లు అనేటువంటి పదం కరెక్ట్గా సరిపోతుంది. రజిత్ భార్గవ్ అనేటువంటి ఐఏఎస్, ధనుంజయ రెడ్డి అనేటువంటి ఒక బ్రోకరు, కన్నబాబు అనేటువంటి ఇంకొక బ్రోకరు, ఈ 3 బ్రోకర్లు కలిసి అతన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేరుగా పిలుచుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చోబెట్టి బెదిరించి తన యొక్క భూమిని, అంటే ఇతను హిందూ వ్యతిరేక కదా జగన్మోహన్ రెడ్డి గారు, స్వతహాగా దేవలోక్ అనేటువంటి ప్రాజెక్టు వస్తే హిందూ ధర్మం పరిడవిల్తుంది కదా, నెక్స్ట్ జనరేషన్కి విలువలతో కూడినటువంటి వ్యవహారం విశ్వాసం పెరుగుతున్న అనేటువంటి ఆలోచనతో దాన్ని ముంతాజ్ గ్రూప్స్ అనేటువంటి ఒబరాయ్ వాళ్ళకి ఆ భూమిని పెరికేసి ఇతని నుంచి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఏ విధంగా అయితే కేవీ రావు గారి దగ్గర పోర్టు పెరుక్కున్నారో ఆ విధంగా దేవలోక్కు సంబంధించినటువంటి థీమ్ పార్క్కు సంబంధించినటువంటి భూమిని పెరికి తన బినామీ వ్యక్తులకి కట్టబెట్టడం జరిగింది. ఎప్పుడు కార్పొరేట్ సంస్థలు నేరుగా ఇంకొక కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాల్లో ఎలా దూర్చవు, కొన్ని పద్ధతులు పాటిస్తారు. వాళ్ళకు సంబంధించిన సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులను పెరుక్కోరు. ఇది సహసిద్ధమైనటువంటి లక్షణం. ఒక కార్పొరేట్ సంస్థ ఇంకొక కార్పొరేట్ వ్యవహారంలో తలదూర్చదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన ప్రతి పని ఏ విధంగా అయితే అడ్డదిడ్డంగా చేశాడో, పాలెగాళ్ళ వ్యవస్థలాగా పాలన చేశాడో, జగన్మోహన్ రెడ్డి గారు దేవలోక్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి భూమిని అంతా కూడా పెరుక్కొని ముంతాజ్ గ్రూప్స్కి ఇవ్వడం జరిగింది. అన్నిటికన్నా మించి
ఆయనకు చుట్టూ వ్యవహరించినటువంటి బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరించడము, ప్రేరేపించడం మరింత దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరికైతే ఇలాంటి గతంలో జరిగినటువంటి అన్యాయాలను వెంటనే సరిదిద్దాల్సినటువంటి బాధ్యత నేటి కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి గారు పదవిలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో సత్యం రామలింగరాజును ఏ విధంగా అయితే ఇబ్బందులకు గురి చేసి ప్రపంచ స్థాయి గౌరవ మర్యాదలు పొందినటువంటి వ్యక్తిని ఆ సంస్థను నిర్వీర్యమైపోవడానికి, జైలు పాలవడానికి కారకుడయ్యాడో ఆ విధంగా ఆయన అధికారంలోకి ఈయన స్వతహాగా ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరు కార్పొరేట్ వ్యక్తుల్ని పిలిపించి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఆస్తులు కొట్టేయడం ఏదైతే ఉందో ఇది దుర్మార్గమైనటువంటి విధానం. దీని కారణంగానే ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల కాల వ్యవధిలో పరిశ్రమలు రాలా, పెట్టుబడులు పెట్టలేదు. ప్రపంచ స్థాయి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు కన్నెత్తి చూడడానికి కూడా భయపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అభివృద్ధికి చిరునామా. ఆంధ్రప్రదేశ్ అంటే అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి నాయకత్వం ఈ ప్రాంతంలో ఉంటుందనేటువంటి భావన, ప్రజలు కూడా స్వాగతిస్తారనేటువంటి భావన ఉండే. కానీ అలాంటి స్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ అంటే బెంబేలు ఎత్తిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కేవీ రావు అనేటువంటి వ్యక్తి ఏ విధంగా బ్లాక్మెయిల్ చేశారో, ఏ విధంగా 100 కోట్లు విలువ చేసేటువంటి సంస్థను కేవలం నామమాత్రంగా 12 కోట్ల రూపాయలు చెల్లించి సెజ్జుకు సంబంధించినటువంటి షేర్లన్నీ బదలాయించుకున్నారో అవి చెప్పుతుంటే ఈ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలందరూ కూడా పెట్టుబడులు పెట్టాలనుకున్నా పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి అయిపోయింది. ఎందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు డబ్బులు ఎగుమతి అయ్యాయి? మీరు జగన్మోహన్ రెడ్డి కాల వ్యవధిలో 5 సంవత్సరాలు విజయవాడ బ్యాంకును మీరు చూసి పరిశీలించండి. సహజంగా విదేశాల నుంచి మన ప్రాంతానికి బ్యాంకుల ద్వారా అక్కడ సంపాదించినటువంటి సొమ్ముని ఇక్కడ పంపిస్తారు నగదు. కానీ జగన్మోహన్ రెడ్డి కాల వ్యవధిలో ఇక్కడ ఆస్తులు అమ్మి ఇక్కడి నుంచి డబ్బులంతా కూడా అమెరికా లాంటి దేశాలు పంపించి అక్కడ వ్యాపారాలు చేసుకున్నారు. కారణం ఏంటంటే ఇదో ఈ కార్పొరేట్ వ్యవస్థలో జరిగినటువంటి ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, ఈ దోపిడీ ఏదైతే ఉందో దీనికి ప్రతీక. ఈ రాష్ట్రంలో కేవీ రావు లాంటి వాళ్ళని గంగవరం పోర్టుకు సంబంధించిన విషయంలో కానీ, బందర్కు సంబంధించినటువంటి విషయంలో కానీ ప్రతి పోర్టు వ్యవహారంలో చేతులు పెట్టాడు. కేవీ రావు చివరికి నిన్న స్వతహాగా కంప్లైంట్ చేయడానికి వచ్చిన తరువాత విజయసాయిరెడ్డి గారు మాట్లాడతారు. విజయసాయిరెడ్డి గారి యొక్క బంధుత్వాన శరత్చంద్రారెడ్డి ఏ విధంగా వాళ్ళ కుటుంబం అప్రతిష్ట పాలైందో అర్థమవుతుంది. అరబిందో అంటే ఒకప్పుడు అంతో ఎంతో గౌరవం ఉండే. అరబిందో లాంటి సంస్థ ఈరోజు అవినీతిమయమైపోయింది. పేదలకు చేసేటువంటి వైద్య సేవల్లో కూడా అక్రమమైనటువంటి మార్గం పెట్టారు. మొన్ననే సత్యకుమార్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, 108, 104కు సంబంధించినటువంటి వైద్య సేవల్లో కూడా ఏ విధంగా దాచుకున్నారని. ఒక లిస్టెడ్ కంపెనీ ఈరోజు దిగజారి ప్రవర్తిస్తుంది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి యొక్క బంధుత్వం కారణంగా వాళ్ళ యొక్క విలువలకు కూడా తిలోదకాలు ఇచ్చి ఈరోజు వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించడం బాధాకరమైనటువంటి విషయం. లుక్అవుట్ నోటీసులు ఇవ్వడం కాదు, వాళ్ళను వెంటనే కటకటాలు పాలు చేయాలి. ఎవరైతే గ్యాంగ్స్టర్స్ ఉన్నారో ముంబై లాంటి మహానగరాల్లో ఆ గ్యాంగ్స్టర్ల లాగా వీళ్ళు కూడా సేమ్ మక్కికి మక్కి, వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, వాళ్ళు ప్రైవేటు వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డి అండ్ కో వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్స్టర్స్, బీహార్ ముఠాల్లాగా
ఈ 5 సంవత్సరాలు పరిపాలన సాగించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రోజు పాలన చేయలేదు. ఈ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వైపు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయలేదు. ఈ రాష్ట్రంలో బయటికి రానటువంటి అనేక మంది భూబాధితులు ఉన్నారు, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అనాథలైనటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఒక వైపే మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత ఆ పోర్టులో తనిఖీ చేసిన తర్వాత ఎగుమతి అవుతున్నటువంటి బియ్యానికి సంబంధించిన విషయమే మాట్లాడుకుంటున్నాం. అంతేకాదు ఇక్కడి నుంచి 48,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పటివరకు రైస్ ఎగుమతులు చేశారు మాఫియా. కానీ దిగుమతి అయినటువంటి వస్తువుల్లో ఏ రకమైనటువంటి వస్తువులు తీసుకొచ్చారు? డ్రగ్స్ ఇలాగా ధన పిశాచుల్లాగా ఉన్నటువంటి ఈ వ్యక్తులు డ్రగ్స్ తేలేదని ఎవరు అనుకుంటారు? కొకైన్ తేలేదని ఎవరు అనుకుంటారు? 100% గత ప్రభుత్వంలో అరబిందో సంస్థకు ఈ యొక్క పోర్టు చేతికొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి దిగుమతుల మీద కూడా వెంటనే ఎంక్వైరీకి ప్రభుత్వం పెద్ద స్థాయిలో, కేవలం నామమాత్రమైనటువంటి ఎంక్వైరీ కాదు, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కూడా వేసి దోషుల్ని శిక్షించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. పంచభూతాల్ని తన చేతిలోకి తెచ్చుకుంటే సర్వశక్తిమంతుడు అవ్వచ్చు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి భూముల మీద, వాయువు మీద, చివరికి సముద్రం మీద పట్టు పెంచుకునేటువంటి ప్రయత్నం చేశాడు. రాబోయే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి నేను రోడ్ల మీదకి వస్తా, ఉద్యమిస్తా, ఇలాంటి పనికిరానటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. నీకు అర్హత ఉందా అని జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. దేన్ని చూసుకొని నువ్వు రోడ్ల మీదకి రావాలనుకుంటున్నావు? వచ్చే ముందర ఈ రాష్ట్రంలో నాసిరకమైనటువంటి మద్యం తాగడం ద్వారా పుస్తీలు తెగినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ పుస్తీలు తెగినటువంటి మహిళలందరికీ క్షమాపణ చెప్పు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.